మీ శ్రేయస్సు కోసం చేసే పూజలు హోమాలు యజ్ఞాలు ఇప్పుడు ఒక్క క్లిక్ దూరంలో వేదమందిర్.com. నమస్కారం, సుమన్ టీవీకి స్వాగతం. నేను గీతాంజలి. జూన్ 19వ తారీఖు నిజ జ్యేష్ఠ మాసం శుద్ధ పంచమి అండి. ఎంతో విశేషమైన రోజు. ఆ రోజు శత్రు నివారణ కోసం ప్రత్యంగిర హోమం జరగబోతోంది. ఈ కార్యక్రమాన్ని మనకి హోమాన్ని అంతటిని నిర్వహించేవారు వేణుశ్యామ అమ్మ, కామాఖ్య అమృత శోధన వ్యవస్థాపకులు, అదేవిధంగా అమ్మవారి ఉపాసకులు కూడా. వారితో మాట్లాడదాం. అసలు ఎందుకు చేస్తారు ఈ హోమము, ఎవరెవరికి ఉపయోగపడుతుంది, ఎవరెవరు చేయించుకోవచ్చు, ఈ వివరాలు తెలుసుకుందాం. అమ్మ నమస్కారం. శ్రీమాత్రే నమః. అమ్మ, జూన్ 19 చాలా విశేషమైన రోజు అంటారు. అంటే నిజ జ్యేష్ఠ మాసం వచ్చేసింది. అలా దాంతోపాటుగా పంచమి రోజు, 5వ రోజు ఎంతో విశేషం అంటారు అమ్మవారి ఆరాధనకి. మరి ఆ రోజు ప్రత్యంగిర ఆరాధన ఎందుకు చేస్తారు, ఈ వివరాలు తెలియజేస్తారా? హోమం గురించి కూడా. అమ్మవారి యొక్క ఉపాసనలో పంచమి, పంచభూతేసి, పంచ సంఖ్యోపచారిణి. ఆ పంచమి అన్నదానికి చాలా చాలా ప్రాముఖ్యత. ఆవిడ ఎప్పుడు ఆ పంచ అనే సంఖ్య చుట్టూనే తిరుగుతూ ఉంటుంది, అంటే ఆ లోపలే ఉంటుంది అని. ఇక్కడ ఇంక ప్రత్యంగిర అంటే ఏంటి అంటే అంగి అంటే ఏంటి, మన యొక్క ఈ అంగాలు. ఈ అంగాల్లో ఏంటి అంటే చాలా లోపాలు ఉంటాయి. అంటే లోపాలంటే ఇప్పుడు సపోజ్ చూడండి, కళ్ళు చూడడం అంటే ఏంటి, మనం అనుకుంటాం చూడడం అంటే ఇటు చూస్తూ అటు చూస్తూ అటు చూస్తూ, లేకపోతే పక్క వాళ్ళు ఏం చేస్తున్నారా, ఇవన్నీ డీవియేషన్స్. కానీ కళ్ళకి ఎప్పుడు ఏముండాలి అంటే ఫోకస్ ఉండాలి. ఫోకస్ అంటే అర్థం ఏమిటి, మనం ఏమనుకున్నామో అది చేయడం. అంటే ఒక్కొక్క అంగానికి అలాగే దేవుడు పెట్టినప్పుడు ఒక లక్షణం, మనం మార్చుకున్నవి ఇంకో లక్షణం. ఇవన్నీ ఉన్నంతసేపు మనకి బయట శత్రువులే కనిపిస్తారు, లోపల శత్రువులే ఉంటారు. అందుకని చెప్పేసి శత్రువులన్నిటినీ, అంటే బయట శత్రువులు లేకుండా చేసుకోవాలి అంటే లోపల ఉన్న శత్రువుల్ని ఫస్ట్ తీసేయాలి. అందుకని చెప్పేసి మనం ఏం చేస్తున్నాం అంటే, ఈ ప్రత్యంగిర హోమంలో మీరు చూస్తే మసాలా దినుసులు కానీ, లేదా మిరపకాయలు, ఎండ మిరపకాయలు అన్నీ వేస్తున్నాం. అవి ఏమిటి అంటే, మన ఇండియన్ స్పైసెస్కున్న లక్షణం ఏమిటి అంటే ఎమోషనల్ బ్యాలెన్స్ అన్నది చేస్తుంది. అందుకని చెప్పి ఎప్పుడైతే మన లోపల ఉన్న ఈ అక్కర్లేని, అంటే డీవియేషన్ అన్నది ఒక ఎమోషన్, ఫోకస్ అన్నది ఏంటి అంటే కరెక్ట్గా వెళ్ళడం. ఈ అంటే రాంగ్ ట్రాక్లో వెళ్తున్న మన్ని రైట్ ట్రాక్లో ఎవరైతే పెడతారో అది ప్రత్యంగిర అమ్మవారు అనమాట. అందుకని చెప్పేసి ఆ పంచమి రోజు, అంటే పంచమి అన్నది విశిష్ట తిథుల్లో ఒకటి కాబట్టి ఆ రోజు మనం చేయడం ద్వారా ఏమవుతుంది అంటే, మన లోపల ఉన్న ఈ యొక్క శత్రువుల్ని, బయట కూడా ఎవరు శత్రువులు లేకుండా ప్రకృతి మొత్తాన్ని మనం ఆనందంగా అంటే మనకి ఆనందంగా అయ్యేటట్టు ఉంచుకోవడానికి చేసుకునే హోమమే ప్రత్యంగిర హోమం. ఎటువంటి ద్రవ్యాలమ్మ ప్రధానంగా అయితే ఇక్కడ మిరపకాయలు, ఎండు మిరపకాయలు వాడతాం. ఇంకా మిగతా స్పైసెస్ అన్నీ వాడచ్చు. అంటే దాల్చిన చెక్క, లేకపోతే లవంగా, ఇవన్నీ ఎందుకు అంటే మన లోపలున్న ఈ యొక్క చెడ్డ ఏదైతే ఉందో దాన్ని తీసేసి మంచి వైపు మనం వెళ్ళడం కోసం చేస్తుంది. మంచి వైపు వెళ్ళడం అంటే ఏంటి అంటే, పిల్లలు చూస్తే మీరు చదువుకోవాలా, టీవీ చూడాలా అంటే వాళ్ళకి ఇష్టమైంది టీవీ చూడడమే. కానీ టీవీ చూస్తే 20 ఏళ్ళ తర్వాత ఏమవుతుందో వాళ్ళ అమ్మకి నాన్నకి తెలుసు కాబట్టి తిట్టి ఏం చేస్తారు, చదువుకో అంటారు. అంటే ఇది రాంగ్ ట్రాక్ అని కాదు, నిజం చెప్తే. అంటే మనం ఏం చేయాలో తెలియక ఇంకోటి చేస్తూ ఉంటాం అనమాట. దానికి కారణం మన ఇంద్రియాల పైన మనకి నిగ్రహం ఉండదు. అందుకని చెప్పేసి ఈ తల్లి ఏం చేస్తుంది అంటే, ఆ ఇంద్రియ నిగ్రహాన్ని ఇచ్చి మనం ఏం చేయాలి అంటే, మనం కరెక్ట్గా ఏం చేస్తే మనకి ఏది ఉపయోగపడుతుంది అన్నది మనకు అర్థమయ్యేటట్టు చేస్తుంది. పైగా లలిత ఉపాసనలో లలితాదేవి యొక్క అంగరక్షకురాలిగా చెప్తారు, అంటే బాడీ గార్డ్ అనమాట. అందువల్ల ఏంటి అంటే మనని కూడా రక్షిస్తుంది. ఆ రక్షణ. అమ్మ, అందరూ పాల్గొనొచ్చా ఈ హోమంలో? ఈ హోమంలో ఎవరైనా పాల్గొనొచ్చు. అంటే రక్షణ అనేది అందరికీ అవసరమే కదా, పిల్లలు పెద్దలు అందరికీ అవసరమే. చక్కగా అందరూ ఈ హోమంలో పాల్గొనొచ్చు. వివరాల కోసం స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్కు కాల్ చేయండి. నమస్కారం అమ్మా.